హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. స్పిరిచువల్ హోమియోపతి నుండి డాక్టర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. హౌ యూ డూయింగ్ సార్? ఫైన్ మేడం. సార్, ఎసిడిటీ వెరీ కామన్ ప్రాబ్లం ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. ఎందుకు వస్తుంది సార్ అసలు? అసిడిటీ అంటే హైపర్ క్లోరైడియా అంటారు. మెడికల్ పరిభాషలో ఏమంటారు అంటే హైపర్ క్లోరైడియా అంటే యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయితే హైపర్ క్లోరైడియా అంటారు. ఒకవేళ తక్కువ అయితే హైపోక్లోరైడియా అంటారు. సో అసిడిటీ ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉంటాయి మేడం. ఇప్పుడైతే మెయిన్గా ఈ మధ్య కాలంలో చాలా మందికి యాసిడిటీ ప్రాబ్లం ఎందుకు చూస్తున్నారు అని అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదు. ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఏది పడితే అది తింటారు. స్నాక్స్ అని తింటారు, లేకపోతే బేకరీ కాన్ఫెక్షనరీ ప్రోడక్ట్స్ తింటారు, లేకపోతే బజ్జీలు, సమోసాలు, కట్లెట్లు, కచోరీలు, ఏది పడితే అది తింటారు. ఇంకొకటి ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే నైట్ 2 o'clock 1 o'clock ఎప్పుడో ఒకసారి జొమాటోలో ఆర్డర్ పెట్టడము, మసాలా ఫుడ్ తినడము, చికెన్లు, మటన్లు, ఏది పడితే అది అర్ధరాత్రులు తినడము, నిద్ర సరిగా ఉండడం, 2 గంటలకు పడుకుంటారు, 4 గంటలకు పడుకుంటారు. ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రాపర్గా ఉండి ఇంకొకటి దీనికి తోడు హోమియోపతి ఏం నమ్ముతుంది అని అంటే మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్ అని అంటారు. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్గా మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయితే గట్ హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఏం సంబంధం అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. సో గట్ కి ఇంకా బ్రెయిన్ కి మధ్యలో ఒక నర్వ్ ఉంటుంది మేడం, వేగస్ నర్వ్. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్ కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా గట్ డిస్టర్బ్ అవుతుంది. సో అసిడిటీ అనేది పెరుగుతుంది. సో కండిషన్ వర్స్ట్ అయింది, లేకపోతే మాకు యాసిడ్ రిఫ్లాక్స్ అంటారు, యాసిడ్ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మనం బాడీ మనకి ఏం చెప్తుంది, మనం ఎట్లా తెలుసుకోవాలి? యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మళ్ళీ ఏంటి అంటే డిఫరెంట్ అండి. ఓకే, GERD అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అదేంటి అని అంటే ఇప్పుడు మనకి మౌత్ నుంచి యానస్ దాకా ఇదంతా ఎలిమెంటరీ కెనాల్ అంటారు. అంటే ఐ మీన్ గట్ హెల్త్, అంటే దీన్ని అంతా గట్ హెల్త్ లాగా కన్సిడర్ చేయొచ్చు మౌత్ నుంచి. సో ఎప్పుడైతే అన్ననాళం అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఈసోఫేగస్ అంటారు. దానికి ఇంకా స్టమక్ కి మధ్యలో ఒక వాచర్ లాంటిదండి, సింపుల్. ఆ వాచర్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, కడుపులో ఉన్న గ్యాస్ పైకి వస్తుంది. సో పైకి వచ్చినప్పుడు ఏమంటారు రిఫ్లెక్స్ అంటే, రిఫ్లెక్స్ అంటే మళ్ళీ ఇట్లా కొడితే రిటర్న్ రావడం, లోపలికి పోయింది పైకి రావడం. సో రిఫ్లెక్స్ అన్నట్టు అప్పుడు యాసిడ్ అనేది ఈ అన్ననాళంలోకి ఈసోఫేగస్ లోకి వస్తుంది కాబట్టి మంట డెవలప్ అయిపోతుంది. సో ఎవరికైతే నాకు ఛాతిలో మంట వస్తుంది అని అంటారు చూడండి, దాన్ని GERD అంటారు. కడుపులో మంట వస్తుంది అని అంటే అది అసిడిటీ అంటారు. ఇది డిఫరెన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఎక్స్క్లూజివ్ గా కడుపులో మంట, యాసిడ్ ఫార్మేషన్ గురించి. సో మరి దానికి ఎలా తెలుసుకోవాలి నాకు ఈ ప్రాబ్లం అవుతుందని? ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చెస్ట్ ప్రాబ్లం వచ్చినా గ్యాస్ ఏమో ఎసిడిటీ ఏమో అనుకొని మనం ఏదో XYZ తాగి దాన్ని అక్కడికక్కడ ఖతం చేసుకోవాలని ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది వర్స్ట్ కూడా అవ్వచ్చు. సో హౌ టు నో ఇట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో. ఇప్పుడు యాసిడిటీ కూడా కడుపులో మంట కూడా 2 రకాలు ఉంటుందండి. ఇందులో ఏంటంటే అల్సర్ ఫామ్ అయితే అసిడిటీ చాలా డెవలప్ అవుతుంది. ఆ 2 రకాలు ఏంటి అని అంటే కామన్గా ఏమంటారు, పెప్టిక్ అల్సర్ అంటారు. మళ్ళీ అది 2 రకాలు ఉంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడినల్ అల్సర్ అని. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే కడుపుకు సంబంధించింది. డియోడినల్ అల్సర్ అంటే మాత్రం స్మాల్ ఇంటెస్టైన్, అంటే చిన్న పేగు పెద్ద పేగు అని ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ అనేది చిన్న పేగు, దానికి సంబంధించింది. సో కడుపులో మంట తినగానే మంట వస్తుంది అనుకోండి, దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. అప్పుడు అసిడిటీ డెవలప్ అవుతుంది. తినగానే మంట వస్తుంది, కంపల్సరీ అసిడిటీ ఉన్నట్టు. ఇంకొకటి అది గ్యాస్ట్రిక్ అల్సర్ అని అర్థం. తిన్నాక కొంచెం సేపు అయినాక వస్తుంది మంట, అంటే 2 గంటలు కానీ 3 గంటలు కానీ. మీరు చూడండి చాలా మంది హాస్పిటల్ వెళ్తారు రాత్రి అంటే పడుకొని ఉంటారు, సార్ నాకు కడుపులో మంట వస్తుంది, ఛాతిలో మంట వస్తుంది అని వెళ్తారు. వెళ్ళినాక మీరు చాలా కండిషన్స్ లో చూస్తారు, అరే హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, అన్ని స్కానింగ్ అంతా తీసి అంతా నార్మల్ ఉంది, కడుపులో మంట ఇది అని అంటారు. సో ఎందుకు తిన్నాక రాత్రిపూట కడుపులో మంట వస్తుంది అని అంటే ఎప్పుడైనా కానీ అది డియోడినల్ అల్సర్ లో వస్తుంది. డియోడినల్ అల్సర్ లో ఎందుకు కొంచెం సేపు అయినాక వస్తుంది, తిన్నాక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఎందుకు వస్తుంది అని అంటే మీకు చెప్పాను కదండి ఇంతకుముందు, వాచర్ పైన ఒక వాచర్ ఉంటుంది, అలాగే స్టమక్ కి ఇంటెస్టైన్ కి ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ లూజ్ అయింది అనుకోండి, యాసిడ్ దానికి పోతుంది, కిందికి పోతుంది. సో తిన్నాక కిందికి పోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తిన్నాక 2 గంటల తర్వాత మంట వస్తుంది అంటే అది డియోడినల్ అల్సర్. తినగానే మంట వస్తుంది అని అంటే అది గ్యాస్ట్రిక్ అల్సర్. అప్పుడు యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. సో దానివల్ల
ఎక్కువ మంట వస్తుంది. ఇది మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. మనకు అల్సర్ ప్రాబ్లం ఉందా, కడుపులో మంట వస్తుందా అంటే తినగానే మంట వస్తుంది అని అంటే అది రీజన్ అండి. ఎస్. సో ఇంట్లో ఉండి అయినా హోమియోపతి ద్వారా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతికి సంబంధించి స్లో అండ్ స్టడీ ఉంటుంది రిజల్ట్, కానీ స్లో అండ్ స్టడీగా ఉంటుంది. లేదంటే కొంతమందికి నాకు వేడి చేసిందండి హోమియోపతి పడలేదండి అని అంటారు. కొంతమందికి ఏందో కడుపు టైట్ అయినట్టుగా అనిపిస్తుంది హోమియోపతి స్టార్ట్, రకరకాలు అంటారు. అవన్నీ మిత్సా నిజాలా? మేడం సింపుల్ అండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. హైబ్రిడ్ ఫ్రూట్ టేస్ట్ బాగుంటుందా లేకపోతే మన దేశీ ఫ్రూట్ బాగుంటుందా చెప్పండి? బెంగళూరు టమాటా బాగుంటుందా లేకపోతే మన దేశీ టమాటా బాగుంటుందా? నాయనైతే దేశీ వాళ్ళ టమాటా. అవును కదండి. సింపుల్. నేను ఒక విషయం చెప్తా, ఏది హోమియోపతి కూడా స్లో అనేది మిత్. ఇప్పుడు మీరు ఒక డెంగ్యూ ఫీవర్ తోటి సఫర్ అవుతున్నారు, ప్లేట్లెట్ కౌంట్ ఉంది. సో డెంగ్యూ ఫీవర్ తోటి సఫర్ అవుతున్నారు, ప్లేట్లెట్ కౌంట్ ఉంది. ప్లేట్లెట్ 2.5 లక్షలు ఉంటుంది, లక్షకు పడిపోతుంది, 70,000కు పడిపోతుంది, 30,000కు పడిపోయిన కేసులు కూడా ఉన్నాయి నా దగ్గర. సో దానికి నేను 6 సంవత్సరాలు మందిస్తా అంటే పేషెంట్ బతుకుంటాడా? సో ఇట్లా మందిస్తే అట్లా ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకు? ఆ డిసీజ్ అక్యూట్ డిసీజ్. అది అక్యూట్ అంటే స్వల్పకాలిక వ్యాధులు, క్రానిక్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. సో ఎప్పుడైనా దీర్ఘకాలిక వ్యాధులకు టైం ఎక్కువ పడుతుంది. ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, పైల్స్ అయినా, ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, మీకు టైం పడుతుంది. మీరు డయాబెటీస్కి జీవితకాల మందులు వాడతారు, మరి హోమియోపతిలో ఒక 3 ఏళ్ళు వాడితే తగ్గిపోతుంది. థైరాయిడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మా దగ్గర, సంవత్సరానికి తగ్గిపోయినాయి, సంవత్సరంన్నరకు తగ్గిపోయినాయి. సో ఇది లేట్ ఎట్లా అవుతుందండి? అది మిత్. డిసీజ్ని బట్టి టైం అనేది పడుతుందండి. ఎందుకు అట్లా ప్రీఫిక్స్ అయిపోయాం మేమంతా? అదొక నోషన్ అండి, అదొక మిత్. అంటే జనాలలో అది అయిపోయింది. ఇంకా అది ఏంటి అని అంటే హోమియోపతి అంటే స్లో, హోమియోపతి అంటే స్లో, హోమియోపతి అంటే స్లో. అది ఒకసారి అయిపోయేసరికి మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది జనాలకు, హోమియోపతి అంటే స్లో ఉంటుంది అని. ఇంకొకటి ఏంటంటే స్లో అని ఎందుకు వచ్చిందంటే అన్ని డాక్టర్ల దగ్గర తిరుగుతారు, మొకాల నొప్పులు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి పోతారు, మందులు వాడతారు, పెయిన్ కిల్లర్లు వేసుకుంటే మంచిది కాదు, కిడ్నీల మీద ప్రాబ్లం వస్తుంది, లేకపోతే కడుపు ప్రాబ్లం వస్తుంది, ఏదో వస్తుంది. ఇంకా వాడి అరే కిడ్నీల మీద ప్రాబ్లం వస్తుంది కదా, ఎవరో చెప్తారు హోమియోపతి వాడదాం, వస్తారు మన దగ్గర వాడతారు. ఆడేళ్ల తరబడి వాడి ఇక్కడ ఒక రోజులో తగ్గాలి అంటే తగ్గదు. అప్పుడు ఏమంటారు? హోమియోపతి అంటే లేట్ అండి, హోమియోపతి అంటే లేట్ అండి అని అంటారు. సో మీరు దగ్గరికి ఇమీడియట్గా ఈరోజు డయాబెటీస్ డయాగ్నోస్ అయింది, మీరు మా దగ్గర రండి, నేను 100% మీకు మంచి సొల్యూషను, అతి త్వరగా క్యూర్ ఇచ్చే సొల్యూషన్ మీకు ఇవ్వగలుగుతాం మేము. ఎస్. సో ఇటు హోమియోపతిలో యాసిడిటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది? అది పేషెంట్కి మారిపోతుంది కదా డెఫినెట్గా. సో వర్స్ట్ కేసెస్ ఎన్ని రోజులు పడుతుంది, రిజల్ట్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హోమ్ రెమెడీస్ ఏమైనా సూచిస్తారా? చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి హోమియోపతిలో. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, టైం తొందర పడుతుందా ఇది అని, అది ఎంత తొందర తగ్గుతుంది అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అదే పేషెంట్కి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, అదే పేషెంట్కి ఫ్యాటీ లివర్ ఉంది, అదే పేషెంట్కి డయాబెటీస్ ఉంది. ఈ పేషెంట్కి టైం ఎక్కువ పడుతుంది. ఏ ప్రాబ్లం లేదు, రీసెంట్గా డయాగ్నోస్ అయింది, డయాబెటీస్ లేదు, థైరాయిడ్ లేదు, పైల్స్ లేవు, ఏం లేవు, తొందర తగ్గుతుంది అంతే. హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, చాలా అంటే చాలా మెడిసిన్. ఇంకొకటి ఏంటంటే హోమియోపతి ఎట్లా ఉంటుంది అంటే చాలా మైన్యూట్ కేస్ టేకింగ్ ఉంటుంది. మనిషి యొక్క నేచర్ని బట్టి మెడిసిన్ ఇస్తాము. పై పొట్టలో అసిడిటీ ఉందనుకోండి, ఒక మందు ఉంటుంది. కింది భాగంలో ఉందనుకోండి, ఒక మందు ఉంటుంది. కంప్లీట్ పొట్ట ఉందనుకోండి, ఒక మందు ఉంటుంది. మీకు ఎట్లా తెలుస్తుంది అది? అంటే టెస్ట్లు ఏమైనా చేస్తారా లేకపోతే క్వశ్చన్స్ అడుగుతాము? ఇప్పుడు మీకు అసిడిటీ వస్తుంది కదా అండి, ఇప్పుడు మనము ఎప్పుడైనా మీరు చిన్నప్పటి నుంచి అయినా కానీ ఎంతో కాలం డాక్టర్ పోయినప్పుడు అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా అని అంటారు కదా. సో మీకు కడుపులో నొప్పి ఎక్కడ వస్తుంది అని అంటారు. సార్ నాకు పొత్తి కడుపులో నొప్పి ఉంది సార్ అని అంటారు. కొంతమంది పొత్తి కడుపులో నొప్పి వస్తుంది నాకు అని అంటారు. సో అప్పుడు పొత్తి కడుపులో మంట ఉంది అని అంటారు. అప్పుడు మాకు కింది భాగంలో ఉంది, దానికి లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మొత్తం కడుపు అంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది, దానికి కార్బోవెజ్ అని ఒక మెడిసిన్ పనిచేస్తుంది. అప్పర్ అబ్డామెన్ అంటే పై భాగంలో, ఇక్కడ డయాఫ్రామ్ అని అంటారు, ఈ లంగ్స్ కిందనే, ఇక్కడ నొప్పి వస్తుంది అని అంటారు, లేకపోతే మంట వస్తుంది అంటారు. చైనా అనే మెడిసిన్ ఒకటి మంచిగా పనిచేస్తుంది. సో ఇట్లా కార్బోవెజ్ అనేది పై భాగంలో, మొత్తం భాగంలో కూడా పనిచేస్తుంది. సో ఇట్లా ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, రాత్రిపూట ఎక్కువ వస్తుందా కడుపులో మంట, మీకు చెప్పినాను కదా కేసు, డియోడినల్ అల్సర్ కేసు, అట్లా రాత్రిపూట ఎక్కువ వస్తుందా, ప్రొద్దున లేవగానే ఎక్కువ వస్తుందా, ఏదైనా తిన్నాక వస్తుందా, తినకముందు వస్తుందా. సో దీన్ని బట్టి హోమియోపతి మెడిసిన్ ఇస్తారు. సో
ప్రాపర్గా హోమియోపతి ఎగ్జాక్ట్ మెడిసిన్ ఇస్తే కంపల్సరీ మనకు దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎస్. ఏమో ఆ చిన్న చిన్న షుగర్ గోళీలు ఎంత మాత్రం పనిచేస్తాయో పలానా వాళ్ళు చెప్పారండి మీ దగ్గరికి వెళ్ళమని అందుకే వచ్చామండి అని ఎందరో పేషెంట్స్ని ఇప్పటివరకు మీరు చూస్తుంటారు. కొంతమంది ఓపిక్గా తీసుకొని అదే కంటిన్యూ చేస్తుంటారు, కొంతమంది రిజల్ట్ తెచ్చుకుని ఉంటారు, కొంతమంది మారే వాళ్ళకి ఇక్కడ నాకు తగ్గలేదు ఇంకో దగ్గర అని డోర్లు గడపలు దొక్కే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల మీరు చూస్తూ ఉంటుంటారు కదా. సో అందులో ఒక కేస్ డిస్కస్ చేద్దాం, లైక్ విచ్ ఇస్ యువర్ హార్ట్ ఫేవరెట్స్ ఫర్ సమ్ రీజన్ స్పెషల్గా. మేడం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక పేషెంట్ వచ్చినాడు. ఆయన ఇక్కడ అతను కూడా కాదు, మన శంషాబాద్లో ఎక్కడో ఉంటాడు. అతనిది బీహారు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ సీలింగ్ వర్క్ కోసం వచ్చాడు. సో ఆయనకి ఏంటి అంటే చాలా దగ్గర తిరిగినాక ఆయన రెఫర్ చేసింది ఏంటంటే నేను ఒక పేషెంట్కి వెరికోసీల్ క్యూర్ చేసినాను. సో లేదు నాకు ఇక్కడ సర్జరీ చేయాలంటే నాకు ఈ డాక్టర్ తగ్గించినాడు వెరికోసీలు, డాక్టర్ కంపల్సరీ మంచి క్యూర్ చేస్తారు, మీరు వెళ్ళండి అని నా దగ్గరకు పంపించాను. ఆయన వెయిట్ ఎంత ఉండే తెలుసా మేడం? ఆల్మోస్ట్ 80-85 kgs ఉండే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి వెయిట్ 60-58 ఏమో ఉంది. మోషన్ వెళ్ళాలంటే భయపడతాడు, మోషన్లోకి వెళ్ళి రక్తం గారిపోతుంది. సో కడుపులో మంట, వీక్ అయిపోవడము, ఇది ఫేస్ ఉంటుంది కదండి, చీక్స్ అంతా లోపలికి వెళ్ళిపోవడము, ఇంకొకటి నోరంతా మందం అయిపోవడము, మజిల్ లాసు, వెయిట్ లాసు, ఇవన్నీ ఉన్నాయి. సో ఏంది అంటే చాలా రకాల ట్రై చేసినారు, ఇంకా అలోపతిలో వేరే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నారు, అన్ని వేసినా తగ్గట్లేదు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తామంటే హోమియోపతి పేషెంట్కి ఎట్లా తగ్గుతుంది. సో వేరే హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోయినా కొంతమంది అంటారు నా దగ్గర తగ్గలేదు, ఇంకో దగ్గర తగ్గింది. హోమియోపతి కాదండి, అక్కడ గుర్తుపెట్టుకోండి డాక్టర్ ఫెయిల్యూర్ ఉంటుంది, సింపుల్. అది ఎట్లా కన్సిడర్ చేస్తాం మేము? ఎక్కువ మాట్లాడే పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఎక్స్ట్రోవర్ట్ అంటాం, సో వాళ్ళకు ఒక మందు ఉంటుంది. తక్కువ మాట్లాడే పేషెంట్ ఉన్నాడు అనుకోండి రిజర్వ్డ్గా ఇంట్రోవర్ట్ అంటాం, వాళ్ళకు ఒక మెడిసిన్ ఉంటుంది. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటారండి ఒక ఇంట్లో, ఒకడేమో సైలెంట్గా ఉంటాడు, ఏం అల్లరి చేయడు, ఒక్కసారి ఇట్లా ఏం సైలెంట్గా ఉంటారా అనగానే వాడు ఏం చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఇంకొకడు ఎంత చెప్పినా ఆయన ఇటు నుంచి వింటాడు, ఇటు నుంచి వదిలేస్తాడు, ఉరుకుతూనే ఉంటాడు. ఆడకరా ఎండలా అంటే వాడు ఎండలనే ఆడతాడు, చెప్పిన మాట వినాడు. సో వీళ్ళిద్దరు మనస్తత్వాలు వేరే. సో వీళ్ళిద్దరికి ఒకటే ప్రాబ్లం వచ్చింది, మందు వేరే అయిపోతుంది. సో ఇద్దరికి టాన్సిల్ ఉంది కానీ మందు వేరే అయిపోతుంది. సో హోమియోపతిలో ఏంటంటే ఆ మెడిసిన్ మనం అట్లా కన్సిడర్ చేసి ఇస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కువ మాట్లాడతారా, తక్కువ మాట్లాడతారా, సెన్సిటివ్ ఉన్నారా, కొంతమందికి పరిశుభ్రత అనేది ఉండదు, ఆర్గనైజ్గా ఉండరు, ఏది పడితే అక్కడ పడేస్తారు. సాక్స్లు ఒక దగ్గర పడేస్తారు, డ్రెస్సెస్ ఒక దగ్గర పడేస్తారు, వాచ్ ఒక దగ్గర పడేస్తారు. సో ఈ పెన్ను బట్టి రాసినా కానీ చిందరవందరగా రాస్తారు. సో ఆర్గనైజ్గా ఉండరు. కొంతమంది ఇట్లా సింపుల్ టవల్ ఉన్నా కానీ కరెక్ట్గా ప్యాటర్న్ ప్రకారం వేస్తారు, మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటుంది. ఇట్లా వాళ్ళు పర్టికులర్గా ఆర్గనైజ్గా ఉంటుంది. సో వాళ్ళకి వేరే మందు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందాక పేషెంట్కి మీరు రకరకాల జబ్బులు చెప్పారు పైనుంచి కింది వరకు, అవన్నీ నిజంగా హోమియోపతి మందుతో, ఈ ఒక్క హోమియోపతి మందుతో తగ్గుతాయా అని అడిగే వాళ్ళకి మీరు చెప్పేసాం 100% తగ్గుతుంది మేడం. ఎట్లా తగ్గుతుంది అని అంటే మీరు ఒక్క హోమియోపతి మెడిసిన్ ఇంత చిన్నగా ఉంటుంది కదా దీంతో తగ్గుతుందా అంటే, ఇప్పుడు నానో టెక్నాలజీ అండి, సింపుల్. మనం అప్పుడు ఒక్క క్యాసెట్లో 6 పాటలు వచ్చేటివి పాతకాలంలో. ఇప్పుడు ఎంత ఉంటుంది చిప్పు? గింతే ఉంటుంది, దాంట్లో 10,000 పాటలు వస్తున్నాయి. 1 TB 2 TB 100 TB. ఈ ఫోన్లు ఇప్పుడు మీరు రికార్డ్ చేసే కెమెరాలలో కూడా ఇంత చిప్ ఉంటుంది, 100 GB 200 GB 300 GB ఉంటుంది. సో అంత టెక్నాలజీస్. హోమియోపతి ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్, నానో టెక్నాలజీ అండి, సింపుల్ నానో టెక్నాలజీ లాగా పనిచేస్తుంది. హోమియోపతి ఏం చేస్తుంది అంటే మనిషికి మందిస్తుంది, మనిషి మనస్తత్వానికి మందిస్తుంది. అప్పుడు రోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపల్సరీ వాళ్ళ ఆరోగ్యం మంచిగా అవుతుంది. టైం పడుతుంది, అది అక్యూటా క్రానికా దాన్ని బట్టి. అక్యూట్ అయితే తొందర తగ్గుతుంది, క్రానిక్ అయితే టైం పడుతుంది, సింపుల్. సో రెడ్ ఫ్లాగ్స్ ఫర్ అసిడిటీ అండి, ఇట్లా ఫుడ్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ మనం ఒక 5 ఇవ్వగలిగితే వాట్ ఆర్ దోస్, అసలు అవాయిడ్ చేయాలంతే. నేను ఒక్కటే చెప్తా, యాసిడిటీ ఉన్న పేషెంట్లు ఫస్ట్ పొద్దున్న లేవగానే ఏం చేయాలి అని అంటే కంపల్సరీ పరిగడుపున ఒక డ్రింక్ చెప్తానండి. ఈ డ్రింక్ పాటించినట్టయితే 100% మీకు కొంచెం ఉపశమనం అనేది దొరుకుతుంది. దాంతోపాటు మందులు వాడితే చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అని అంటే గ్లైట్ డ్రింక్ మేడం. గ్లైట్ GLIGHT. జీ అంటే జింజర్, ఎల్ అంటే లెమన్, ఐ అంటే ఇండియన్ బేసిల్ అంటే తులసి, తర్వాత హెచ్ అంటే హనీ, టీ అంటే టర్మరిక్. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక స్పూన్ తేనె వేయండి, దాని తర్వాత కొంచెం హాఫ్ లెమన్ పిండండి, పించ్ ఆఫ్ టర్మరిక్ వేసేసేయండి. తర్వాత మీకు ఏం చెప్పిన జింజర్ ఇంకా గార్లిక్, ఒక 10 గ్రాముల జింజరు, 1 క్లోవ్ ఆఫ్ గార్లిక్
స్క్వీజర్ ఉంటుంది కదా, స్క్వీజ్ చేసి అందులో వేసేయండి. 4 తులసాకులు వేయండి, కుదిరితే 4 పుదీనాకులు వేయండి. ఇది డైలీ తీసుకోండి, కంపల్సరీ మీకు సొల్యూషన్ వస్తుంది. ఎందుకు? తేనె అనేది న్యాచురల్ యాంటీబయాటిక్, గార్లిక్ అనేది న్యాచురల్ యాంటీవైరల్, ఇంకొకటి పసుపు అనేది న్యాచురల్ యాంటీసెప్టిక్, ఇంకొకటి జింజర్, ఇంకా మీకు ఇండియన్ బేసిల్, ఇవి న్యాచురల్ యాంటీ హిస్టమైన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. సో మీకేంటి, ఇవి ఆటోమేటిక్గా మన గట్ లైనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని ద్వారా మన యాసిడిటీ కానీ, మన గట్ ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కానీ దాన్ని అడ్రస్ చేస్తుంది. సో మీకు ఏంటి అంటే దీనివల్ల ఒక ఉపశమనం వస్తుంది. ఎస్. సో బుగ్గ మీద వేలేసుకొని హోమియోపతి పని చేస్తుందా? కాదు, ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో వచ్చి కింద కమెంట్ చేయండి. చాలామంది హెల్త్ని సవరించిన వాళ్ళు అవుతారు. అంతే కదా సార్? 100%. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ మేడం.